అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై మళ్ళీ అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై మళ్ళీ ఒక విమానం చక్కర కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయం పైన ఈ విమానం ప్రయాణించడం చూశారు భక్తులు. ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆలయం పై నుంచి విమానాలు ప్రయాణం చేయడం అనేది విరుద్ధంగా ఉంది కాబట్టి నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ కోరుతోంది. అయితే టీటీడీ విజ్ఞప్తి పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ లేఖ రాశారు. త్వరలోనే అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి. సో మనం చూస్తున్నాం ఆ దృశ్యాలకు సంబంధించి ఒకరు ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవి. తిరుపతి దేవస్థానంలో ఆలయం పైనుంచి ఒక విమానం ప్రయాణించడం చూస్తున్నాము. సో ఇది ఆగమ శాస్త్రం ప్రకారంగా విరుద్ధంగా ఉంది అని చెప్పి పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. మరోసారి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ ద్వారా బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ లేఖ ద్వారా పొందుపరిచారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దీనికి సంబంధించి అక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, ఆలయ పరిసర ప్రాంతం ఎటువంటి చర్చ కొనసాగుతుంది, మరిన్ని అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి మరోసారి అక్కడ విమానం ప్రయాణించడం అనేది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందని, అపచారం జరిగిందని భక్తులు బహుశా భావించే ఉంటారు. సో ఈ విషయంపై టీటీడీ చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, టీటీడీ సభ్యులు కానివ్వండి, ముఖ్యంగా భక్తులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? ఏదైతే ఈ యొక్క శ్రీవారి ఆలయం పైన విమానం చక్కర్లు అనేది పలుసార్లు ఈ యొక్క రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఇదంతా కూడా భక్తుల్లో తీవ్ర మనోవేదన గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆగమ శాస్త్రం ఆనంద నిలయం పైన ఈ యొక్క విమానాలు అనేది సంచరించకూడదు అనేది ఆగమ శాస్త్రంలో కూడా ఉంది. ఇది విరుద్ధం అంటూ కూడా ఆగమ శాస్త్రం పండితులు కావచ్చు, ఆగమ శాస్త్ర మండలి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఏదైతే స్వామివారి ఆలయం పైన ఇటువంటివి పలుమార్లు రిపీట్ అవుతూనే ఉంది. అయితే ఇప్పటికే అనేక సార్లు టీటీడీ బోర్డు కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, ఏదైతే సంబంధించినటువంటి విమానాశ్రయకు సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గతంలో ఇంటిమేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదో రాతపూర్వకంగా కూడా ఈ యొక్క ఏదైతే హిందూ మనోభావాలు కావచ్చు, ఇటు భక్తుల మనోభావాలు కావచ్చు, ఈ తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆగమ శాస్త్రాన్ని కూడా పరిశీలన తీసుకొని ఈ విమానాలు ఏదైతే సంచరిస్తున్నాయో వాటిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సానుకూలంగా గతంలో విమాన శాఖ కూడా దీన్ని పరిశీలించి మేము నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేయడం అయింది. అయితే ఇటీవల గడిచిన 3-4 నెలలుగా చూసుకున్నట్లయితే కూడా ఇదే తరహా 2-3 సార్లు కూడా ఇదే తరహా రిపీట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఉదయం 8 గంటల సమయంలో ఈ యొక్క విమానం సంచరించడంతో మరోసారి వివాదాస్పదంగానే మారిందని చెప్పాలి. భక్తులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అటు ఆగమ శాస్త్రం చెబుతుంది, ఆ అధికారులు కూడా ఇన్నిసార్లు తెలియజేస్తున్నారు. అయితే ఎందుకు దీని మీద నిర్ణయం తీసుకోలేదు అన్నది కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరుణంలోనే టీటీడీ ఏదైతే ఇప్పుడున్నటువంటి చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో కావచ్చు, బోర్డు సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని విమాన శాఖ సంబంధించినటువంటి మంత్రికి మరోసారి వినతి పత్రం ఇవ్వాలి. దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేలాగైతే చర్యలు చేపట్టేలాగా టీటీడీ కూడా ముందుకు నడవాలనేది కూడా ఒక అభిప్రాయం తెలియజేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే రామ్మోహన్ నాయుడికి వెళ్లి కలిసి కూడా ఈ యొక్క ఏదో తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయం మీద ఇటువంటి విమానం సంచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి మేము తెలియజేస్తామంటూ కూడా విమాన శాఖ మంత్రి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం రైట్. అంటే అటు భక్తులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది, ఇటువంటి ఘటన గతంలో కూడా చోటు చేసుకుంది. ఘటనలో కూడా విమానాలు పైనుంచి వెళ్ళిపోయాయి. కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదంటగా చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో భక్తులు ఎటువంటి విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఏదైతే భక్తులు కథనాలు వచ్చి టీవీలో సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కావచ్చు, వీటన్నింటినీ చూసిన భక్తులు కావచ్చు, నేరుగా స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగినటువంటి భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి ఏదైతే ఆగమ శాస్త్రం తిరగడం అపచారం అని చెప్తున్నప్పుడు అధికారులు కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎందుకు దీన్ని నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా లేట్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని కాలయాపన చేస్తున్నారు అనేది మాత్రం భక్తులు బాగా కనబడుతున్నటువంటి ఆవేదన. ఏదైతే ఆనంద నిలయం అనేది స్వామివారి గర్భగుడి పైన ఇటువంటివి జరగడం అపచారం అనేది ఆగమ శాస్త్రంలో ఉంది కదా, దీని మీద ఎందుకు పునరాలోచించకుండా అటు విమాన శాఖ కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదన్న భావన మాత్రం భక్తులు ఎక్కువ కనబడుతుందని చెప్పాలి. రైట్ సురేష్. సో తిరుపతి కొండపై నుంచి మళ్ళీ విమానం ఒకటి ప్రయాణించింది. అయితే ఈ నేపథ్యంలో విమానం చెక్కలు కొడుతున్న నేపథ్యంలోనే కొంత భక్తులు కూడా ఇదంతా అపచారం అంటూ భావిస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో విమానం మరోసారి చెక్కలు కొట్టింది. ఈ విషయం పైన గతంలో కూడా
అటు టీటీడీ పాలకవర్గం కేంద్రానికి లేఖ ద్వారా పొందుపరిచి ఇక్కడ ఫ్లయింగ్ జోన్ని ఎత్తివేయాలంటూ కూడా వారంతా చెప్పిన నేపథ్యం రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కేంద్రం పట్టించుకోలేదు. మరోసారి ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ ద్వారా పొందుపరిచారు. ఇది పూర్తిగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, దీన్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా కోరడం జరిగింది. మరి ఈ తదుపరి ఎటువంటి యాక్షన్ ఉంటుంది, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.